హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నర్సింగ్ అచీవర్స్. రైల్వే అసిస్టెంట్ నర్సింగ్ సూపరింటెండెంట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారా? జనరల్ ఆప్టిట్యూడ్లో 10 అవుట్ ఆఫ్ 10 స్కోర్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని లాస్ట్ దాకా చూడండి. ఈ వీడియోలో మనం కొన్ని షార్ట్ కట్స్ అనేవి నేర్చుకుందాం. ఈ ట్రిక్స్ యూస్ చేసుకొని 10 సెకండ్ లోపు ఏ క్వశ్చన్ అయినా కానీ ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఈ స్కోర్ అనేది మనకి జాబ్ రావడానికి చాలా ఇంపార్టెంట్. సో కమింగ్ టు ద టాపిక్, టుడే టాపిక్ ఈస్ బేసిక్ పర్సంటేజ్ క్యాలిక్యులేషన్. ఈ టేబుల్లో ఫ్రాక్షన్, పర్సంటేజ్ అండ్ డెసిమల్స్ అనేవి ఉన్నాయి. ఏ నెంబర్ అయినా కానీ మనం ఎంత పర్సంటేజ్ అనుకుంటాం? ఏదైనా గివెన్ నెంబర్ని 100% అనుకుంటాం. ఓకేనా? సో అదే ఫ్రాక్షన్ ఎంత అవుతుంది? 1. అది డెసిమల్ అయితే 1.0. ఇది ఎలా వస్తుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ అనుకుందాం. నెంబర్ని 1 అనుకుందాం. 1 అంటే ఎంత పర్సంటేజ్ అనుకుంటున్నాం? 100% అనుకుంటున్నాం. ఏ గివెన్ నెంబర్ అయినా కానీ 100%కి ఈక్వల్ చేసుకోండి. ఇప్పుడు మనకి అది డెసిమల్ ఫామ్లో రావాలి అని అంటే 1 = 100 ఇంటూ పర్సంటేజ్ అంటే ఎప్పుడైనా కానీ 1/100 అని అర్థం. సో అప్పుడు ఏమవుతుంది? 1.0 అంటే ఏం లేదు. సో ఫ్రాక్షన్ కూడా అంతే ఉంటుంది. కమింగ్ టు సెకండ్ వన్, 50% అన్నాం. 50% అంటే 50 ఇంటూ 1/100. అవునా? 1s 2. సో ఫ్రాక్షన్ ఈస్ 1/2. ఈ 1/2ని మనం డెసిమల్ ఫామ్ గా రావాలి అంటే 2ని 1తో డివైడ్ చేయండి. సో 0.0 2 5s are 10. సో ఆన్సర్ ఈస్ డెసిమల్ ఈస్ 0.5. అట్లా మనకి కొన్ని మాత్రమే ఇంపార్టెంట్. అంటే ఇవన్నీ మనం నేర్చుకొని కన్ఫ్యూజ్ అయ్యే కన్నా ఓన్లీ కొన్ని ఇంపార్టెంట్ మాత్రమే నేర్చుకుందాం. ఇప్పుడు ఏంటి? 100 అంటే ఈక్వల్ టు 1 అని అర్థమైంది. అది డెసిమల్లో వచ్చేసప్పటికి 1.0. 50 అంటే ఎంత? మనకు ఆల్రెడీ తెలుసు. మనం ప్రతిరోజు గ్రాసరీ షాప్కి వెళ్ళినాక హాఫ్ కిలో అంటాం. హాఫ్ అంటే ఎంత? 50% అన్నట్టు. అంటే 1 కిలోలో 0.5%, 1/2. దట్ ఈస్ ఫ్రాక్షన్. అదే కనుక డెసిమల్లో రావాలి అని అంటే 0.5. ఈ 0.5 ఈజీగా చెప్పాలి అని అంటే ఇంతకు మనం నేర్చుకున్నాం కదా. సో కమింగ్ టు ద క్వశ్చన్స్, వాట్ ఈస్ 40% ఆఫ్ 750? ఇది 3 వేస్లో మనం చేసుకోవచ్చు. ఒకటి ఫార్ములా యూస్ చేసుకొని చేసుకోవచ్చు, ఇంకొకటి ఫ్రాక్షన్ యూస్ చేసుకొని చేసుకోవచ్చు, ఇంకొకటి డెసిమల్ యూస్ చేసుకొని చేసుకోవచ్చు. ఫస్ట్ కమింగ్ టు ద 40% ఈక్వల్ టు 750 అన్నాం. ఇవన్నీ కాకుండా షార్ట్ కట్ అంటే ఇంతకేమని చెప్పా? ప్రతి దాన్ని 100%కి ఈక్వల్ చేసుకుందాం అనుకుందాం. సో 100% ఈక్వల్ టు 750. ఓకేనా? దీంట్లో మనకి 10% కావాలి అని అంటే ఈజీగా ఏ ఫార్ములాస్ యూస్ చేసుకోవచ్చు, ఏ ఫ్రాక్షన్ వద్దు, ఓన్లీ ఇది చూడండి. 10% అంటే ఇక్కడ 100% ఈక్వల్ టు 750. 10% అంటే దాంట్లో ఒక 0 లాస్ట్ నుంచి ఒక డెసిమల్ అనేది స్ట్రైక్ అవుట్ చేయండి. సో ఇక్కడ 0 ఉంది కాబట్టి ఇక్కడ క్యాన్సిల్ అయిపోతుంది. సో 10% ఈస్ 7.75. అది ఇన్ కేస్ ఏదైనా నెంబర్ ఉందనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 752 ఉందనుకోండి. దానికి 10% రావాలి అంటే లాస్ట్ నుంచి ఉన్న నెంబర్కి ముందు డెసిమల్ పెట్టండి అంతే. సో 75.2. ఏ నెంబర్ అయినా అంతే. 10% అంటే లాస్ట్ నెంబర్ నుండి ముందు ఒక లాస్ట్ నెంబర్ ఉన్న నెంబర్కి ముందు ఒక డెసిమల్ అంటే పాయింట్ పెట్టండి అంతే. అది ఏమవుతుంది? డెసిమల్లోకి కన్వర్ట్ అయిపోతుంది. అదే 1% కావాలి అంటే 750కి 1% అంటే లాస్ట్ నుంచి 2 డిజిట్స్. సో 1 2 ముందు డెసిమల్ పెట్టండి. సో 7.5. ఇక్కడ చూడండి మళ్ళీ ఇంకొకసారి. 100% అంటే 750, 10% అంటే 75. 0 అనేది మనం క్యాలిక్యులేట్ చేయం కాబట్టి వదిలేసేయండి. 1% అంటే 7.5. ఇలా వచ్చింది కదా. ఇక్కడ చూడండి, ఈ క్వశ్చన్ని ఎటువంటి ఫార్ములా యూస్ చేసుకోకుండా ఎలా సాల్వ్ చేద్దాం అంటే 40% అన్నారు. 40% అంటే ఎంత? 10ని 4 టైమ్స్ కనుక ఇంటూ చేస్తే ఏమవుతుంది? 40% అయిపోతుంది. సో 40% ఈక్వల్ టు 10% అంటే ఎంత? ఇక్కడ 75. 75 ఇంటూ 4. ఆన్సర్ ఈస్ 300. ఇదొక ఈజీ షార్ట్ కట్. అలా కాదు నాకు ఫ్రాక్షన్స్ లో కావాలి అని అనుకుంటే అది కూడా చూద్దాం. ఫ్రాక్షన్ అంటే ఏంటి? మనకి ఈజీగా తెలుసు. 50% అంటే హాఫ్ అని. సో 750 డివైడెడ్ బై 2. 2 1s 2 3s are 6. ఇక్కడ 1 రిమైండర్ ఉంటుంది. 2 7s are 14. 375. సో 375. అదే 10% అంటే ఎంత? ఇంతకు చూసాం మనం. 10% అంటే 75. సో 40% రావాలంటే ఏంటి? 50 మైనస్ 10%. సో 375 మైనస్ 75. ఆన్సర్ ఈస్ 300. దిస్ ఈస్ ద సెకండ్ మోడల్. అండ్ కమింగ్ టు ద థర్డ్ మోడల్, 40% అంటే 40 ఇంటూ 1/100. సో స్ట్రైక్ అవుట్ 10. ఇక్కడ 0 ఇక్కడ 0 క్యాన్సిల్ అయిపోతుంది. 4/10.
ఇంటూ 750. ఇక్కడ 0, ఇక్కడ 0 క్యాన్సిల్ అయిపోతది. ఆన్సర్ 4 ఇంటూ 75 ఈస్ 300. సో మనం ఎలా అయినా కానీ ఇలా 3 వేస్‌లో మనం ఈజీగా ఎటువంటి ఫార్ములాని యూజ్ చేసుకోకుండా చేసుకోవచ్చు. ఓకేనా? కమింగ్ టు ద సెకండ్ క్వెషన్. మీరు ప్రాక్టీస్ చేస్తా గనుక ఉంటే ఆటోమేటికల్‌గా వితిన్ 10 సెకండ్స్ లోపు ఓన్లీ చదివి మాత్రమే మనం ఆన్సర్ చేయగలం. ఓకేనా? ఇక్కడ చూడండి. ఇఫ్ 15% ఆఫ్ ఎ నెంబర్ ఈస్ 90, దెన్ వాట్ ఈస్ ద నెంబర్? ఇప్పుడు 15% అనే నెంబర్ 90 అన్నారు. వాట్ ఈస్ ద నెంబర్ అంటే వాట్ ఈస్ ద నెంబర్ అంటే ఏంటి? 100% అనేది ఎంత అని అడిగారు. సో ఇక్కడ 15% అనేది 90 అంటే మరి 1% ఎంత? 1% ఈక్వల్ టు 90/15. ఓకేనా? ఈజీగా మీకు టేబుల్స్ రావాలంటే 5 టేబుల్ అన్న తీసుకోవచ్చు, లేకపోతే 3 టేబుల్లో చూడండి. 3 5s 15, 3 3s 9, 0, 5 1s 5 6. అంటే 15 టేబుల్ కనుక మనం మర్చిపోతే సో ఆన్సర్ 6. అంటే 1% అనేది 6 కనుక అయితే దెన్ మనకి 100% అంటే ఎంత? ఏముంది? ఆ నెంబర్ని 100తో ఇంటూ చేయటమే, మల్టిప్లై చేయటమే. సో ఆన్సర్ ఈస్ 600. ఓకేనా? కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ 8% ఆఫ్ ఏ నెంబర్ ఈస్ 64, వాట్ ఈస్ ద 25% ఆఫ్ ద సేమ్ నెంబర్ అని అడిగారు. ఇప్పుడు 8% అంటే ఎంత? 64. 1% అంటే ఎంత? 64/8. 8 1s 8 8. సో 1% అనేది 8. 100% అంటే ఎంత? 8 ఇంటూ 100, దట్ ఈస్ 800. బట్ ఇక్కడ మనకు అడిగింది ఎంత? 25%. 25% అంటే దీన్ని మళ్ళీ మనం 2 వేస్గా చేయొచ్చు. ఫస్ట్ వే ఏంటంటే 1% 8 అంటే 10% అనేది ఎంత? 8 ఇంటూ 10 80. 20% ఎంత అవుతుంది? 80 ప్లస్ 80 160. 10లో హాఫ్ ఏమవుతుంది? 5% అవుతుంది. 10 ఎంత ఇక్కడ? 80. 80/2 ఎంత? 40. సో ఇక్కడ 25% అంటే ఎంత? 160 ప్లస్ 40 200. ఇది లాంగ్ కనుక అనుకుంటే ఇంకొక షార్ట్ కట్ మనకు ఆల్రెడీ తెలుసు. 25% అంటే ఎంత? 25% అంటే 100 కదా. 25% అంటే 25 ఇంటూ 1/100 1/4. మనకి తెలుసు పావు కిలో అంటాం కదా, అంటే 1/4 అని. సో ఈ నెంబర్ని 1/4 అనుకుంటే 100 అంటే మనకి 800 వచ్చింది కదా. 800/4 4 1s 200. సో ద ఆన్సర్ ఈస్ 200. సో మనం ఇలా ఈజీగా మనం నేర్చుకుంటా ఉండొచ్చు. మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కనుక ఏ టెక్నిక్ అయినా కానీ ఈజీగా నేర్చుకోవచ్చు. నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఏ ఫ్రూట్ సెల్లర్ ఇంక్రీజెస్ ద ప్రైస్ ఆఫ్ యాపిల్స్ బై 15%. ఇఫ్ ద ఓల్డ్ ప్రైస్ వాజ్ 160 per case, వాట్ ఈస్ ద న్యూ ప్రైస్? ఇక్కడ ఏమన్నారు? ఫ్రూట్ సెల్లర్ అనేవాళ్ళు ఇంక్రీజెస్ ద ప్రైస్ ఆఫ్ యాపిల్ బై 15%. అంటే మామూలుగా ఉన్న దానికన్నా 15% ఇంక్రీజ్ చేశారు అన్నారు. మనం ఇంతకేమనుకున్నాం? ప్రతి దాన్ని 100కి ఈక్వల్ అనుకున్నాం. ఇప్పుడు ఎంత ఇంక్రీజ్ చేశారు? 15% ఇంక్రీజ్ చేశారు. అంటే టోటల్ ఎంత అవుతుంది? 115%. ఈ 115% అనేది మనం కనుక్కోవాలి. అయితే ఇఫ్ ద ఓల్డ్ ప్రైస్ వాస్ 160, ఓల్డ్ ప్రైస్ అంటే ఏంటి? అంటే పెంచక ముందు అనేది 160కి ఈక్వల్. పెంచక ముందు మనం ఏమంటాం? 100కి ఈక్వల్ చేస్తాం. 100కి 100% ఈక్వల్ టు 160. దెన్ 10% ఎంత? ఈజీగా నేర్చుకుందాం ఒక్కొక్క స్టెప్ని. సో 10% అంటే ఎంత? 16. 1% అనేది ఎంత? 1.6. ఓకేనా? ఇప్పుడు మనకు కావాల్సింది ఇక్కడ 115%. 115 అంటే 15% అనేది కావాలి. సో 10% మనకి ఎంత? 10% ఈక్వల్ టు 16. దెన్ 5% అంటే ఎంత? 16/2 ఈక్వల్ టు 8. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఏమవుతుంది? 15% వస్తుంది. 10 ప్లస్ 5% ఈక్వల్ టు 16 ప్లస్ 8, దట్ ఈస్ 24. కాబట్టి ఉన్నదానికి 100% అనేది మనం 160 అంటే రూపీస్. న్యూ ప్రైస్ ఈక్వల్ టు 160 ప్లస్ 24 ఈక్వల్ టు 184. ఆన్సర్ ఈస్ 184. ఓకేనా? దెన్ వాట్ ఈస్ 125% ఆఫ్ 480? 125% ఆఫ్ 480. ఓకేనా? దీంట్లో మనకి ఏం కావాలి? 125% ఆఫ్ 480 అన్నారు. ఇక్కడ ఈజీగా నేర్చుకోవాలంటే ఇప్పుడు ఫ్రాక్షన్స్ చూసేద్దాం. 125 ఇంటూ 1/100 ఇంటూ
480. ఎందుకంటే ఆఫ్ అని ఎక్కడైనా గనక ఉందా అంటే ఇంటూ అని అర్థం. ఆఫ్ ఉంది కదా! ఇంటూ చేస్తే ఈజీగా వస్తది. ఇక్కడ 0, 0 క్యాన్సిల్. 5 2s, 5 2s, 5 5s, 2 1s, 2 2s, 2 4s. 25 ఇంటూ 24. ఇక్కడ మనం ఈజీగా షార్ట్ కట్ నేర్చుకుందాం. యాక్చువల్‌గా ఏంటంటే ఇక్కడ 25 ఉంది. ఇక్కడ 24 ఉంది. మనం క్యాలిక్యులేట్ చేసి తప్పు చేసే కన్నా ఈజీగా ఇది 24 అంటే 20 అనుకోండి. అంటే నియర్ 0 ఎక్కడైతే ఉందో చూసుకుందాం. ఇక్కడ 24కి దగ్గరగా 20 ఉంది. కాబట్టి మనకు తెలుసు ఈజీగా క్యాలిక్యులేట్ 25 2s ఎంత? 50. దాని పక్కన ఏముంది? 0 ఉంది. దానికి 0 యాడ్ చేసుకోవటం. ఇప్పుడేంటి? ఇంకా 4 ఉంది కదా! ఈ 4ని మళ్ళీ ఇంకొకసారి 25తో మల్టిప్లై చేయండి. 25 4s ఎంత? 100. ఈ రెండిటిని యాడ్ చేస్తే ఆన్సర్ ఈజ్ 600. ఓకేనా? ఇప్పుడు దాకా మనం ఏంటి బేసిక్ పర్సంటేజ్ క్యాలిక్యులేషన్స్ గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు ఏంటంటే పర్సంటేజ్ ఇంక్రీజ్, పర్సంటేజ్ డిక్రీజ్ గురించి నేర్చుకుందాం. ఇక్కడ చూడండి. ద ప్రైస్ ఆఫ్ ఏ పెన్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 80 to 96. వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఇంక్రీజ్? 80 నుంచి 96కి పెరిగింది. అయితే పర్సంటేజ్ రూపంలో ఎంత పెరిగింది అని అడిగారు. ఫస్ట్ ఎప్పుడైనా కానీ ఇలాంటి క్వశ్చన్స్ వస్తే ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ నేర్చుకోండి. సో 80కి 96కి మధ్య ఉన్న డిఫరెన్స్ ఎంత ఉంది? 16. సో ఈ 16 అనేది ఎంత పర్సంటేజ్ పెరిగింది అని అర్థం. సో ఇంతకు మనం ప్రతి క్వశ్చన్లో చెప్పుకునేది ఏంటి? ఇచ్చిన నెంబర్ని 100తో ఈక్వల్ చేసుకోండి. సో 100% ఈక్వల్ టు ఫస్ట్ ఇచ్చిన నెంబర్ అంతా 80. సో 10% అంటే ఏమవుతుంది? 8. ఓకేనా? 10% అనేది 8 అవుతే మరి 16% అంటే ఎంత? చూద్దాం. ఇంకొక 10% తీసుకుందాం. అప్పుడు 8 ప్లస్ చేస్తే ఏమవుతుంది? 16. అంటే ఎంత ఈజీగా తెలుసుకోవాలి అంటే 20% అనేది ఇంక్రీజ్ అయింది. అలా కాకుండా ఈ 16 అనేది ఉంది కదా! ఇది చూడండి. 8%. 8% అనేది 16 ఎన్ని టైమ్స్ అంటే ఎన్ని టైమ్స్ మల్టిప్లై చేసినా ఎన్ని టైమ్స్ మల్టిప్లై చేస్తే వస్తుందో చూద్దాం. 8 1s 8, 8 2s అంటే 2 టైమ్స్. 2 టైమ్స్ అంటే ఇక్కడ ఎంత? 10%కి 8 అయితే 2% 2 అనేది ఇంటూ చేస్తే సరిపోతుంది కదా! సో ఇటు 2తో మల్టిప్లై చేయండి. 2 ఇంటూ 10, 8 ఇంటూ 2. సో 16%. సో వాట్ ఈస్ ద పర్సంటేజ్? 20% అనేది పెరిగింది. ఏది? ఒరిజినల్ ప్రైస్ కన్నా ఇప్పుడున్న ప్రైస్. నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ ఏ మ్యాన్ సాలరీ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 25,000 to 30,000. ఫైండ్ ద పర్సంటేజ్ ఇంక్రీజ్. సేమ్ క్వశ్చన్. సేమ్ 100% ఈక్వల్ టు 25,000. సో 10% అంటే 2,500. 1% అంటే 250. ఇవన్నీ మనం కొన్ని రోజులు పోతే నోట్తోనే చెప్పేసేలాగా ఉండాలి. సో 1% కనుక పెరిగింది అంటే 1% అనేది ఈక్వల్ టు 250. ఇక్కడ ఎంత పెరిగింది? ఇక్కడ చూడండి. 25,000కి 30,000కి మధ్య ఉన్న డిఫరెన్స్ ఎంత? 5,000. ఓకేనా? 10% ఎంత ఈక్వల్? 10% అంటే ఎంత? 2,500. 10% ఈక్వల్ టు 2,500. మరి 5,000 రావాలి అంటే ఎన్ని టైమ్స్ కనుక మల్టిప్లై చేస్తే 5,000 వస్తుంది? ఈ 25ని 2 టైమ్స్ చేస్తే అయిపోతుంది కదా! సో 5,000 వచ్చింది అని అంటే ఇక్కడ కూడా ఈ 10%ని 2 టైమ్స్ మల్టిప్లై చేయండి. సో ఆన్సర్ ఈస్ 20%. నెక్స్ట్ కమింగ్ టు ద పర్సంటేజ్ డిక్రీజ్. ఈ క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయాలి. కామెంట్ బాక్స్ లో చెప్పండి. ద ప్రైస్ ఆఫ్ పెట్రోల్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 75 per liter to 90 per liter. వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఇంక్రీజ్? ఇది మీరు కామెంట్ బాక్స్ లో ఆన్సర్ చేయండి. నెక్స్ట్ కమింగ్ టు పర్సంటేజ్ డిక్రీజ్. ఇప్పుడు దాకా ఇంక్రీజ్ అంటే 100కి పైన ఎంత ఇంక్రీజ్ అయిందని చెప్తున్నారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు? 100 కన్నా డిస్కౌంట్ ప్రైస్ లో మనకు దొరుకుతుంది. ఆ డిస్కౌంట్ ప్రైస్ ఎంత అని చెప్పి చెప్పమంటున్నారు. సో ఇక్కడ ఎంత? డిక్రీజ్డ్ ఫ్రమ్ 50,000 నుంచి 40,000కి తగ్గింది. ఓకేనా? డిఫరెన్స్ ఎంత? 10,000. అయితే 50,000 అనేది ఏంది? ఫస్ట్ ఇచ్చిన నెంబర్. ఆ నెంబర్ని మనం ఏమనుకుంటాం? 100%. సో 10% అంటే ఎంత? 5,000. 1% అంటే ఎంత? 500. ఓకేనా? ఇక్కడ మనకి డిఫరెన్స్ ఎంత ఉంది? 10,000. 1% అంటే 500, 10% అంటే 5,000. ఇప్పుడు 20% అంటే ఎంత? 5,000 ఇంటూ 2. సో 10,000. సో ఆన్సర్ ఈస్ 20%. అంటే 20% కనుక తగ్గితే 100లో నుంచి ఎంత? 80%. ఈ టోటల్ అనేది 80%కి ఈక్వల్ అన్నట్టు 40 అనేది.
నెక్స్ట్ వన్, ఏ ఫోన్ ఒరిజినల్లీ కాస్టింగ్ 25,000 ఈజ్ నవ్ అవైలబుల్ ఎట్ 20,000. వాట్ ఈస్ ద పర్సంటేజ్ డిక్రీజ్? సేమ్ 25,000 అనేది 20,000కి తగ్గిపోయింది. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? 5,000. ఓకేనా? ఇప్పుడు ఈ 25,000 అనేది ఒరిజినల్ ప్రైస్ కదా, సో 100%. 100% ఈక్వల్ టు 25,000. 10% ఈక్వల్ టు 22,500. 1% ఈక్వల్ టు 250. ఇవన్నీ క్యాలిక్యులేట్ చేయని అవసరం. మీరు ప్రాక్టీస్ చేసే కొంది ఈజీగా మీ నోటి లెక్కలతోనే వేసి ఆన్సర్ చేయగలరు. ఇక్కడ 5,000 కావాలి. 10% ఎంత మనకి వచ్చింది? 2,500. 5,000 రావాలంటే ఎంత? ఇంటూ 2 చేస్తే వచ్చేస్తుంది కదా, 25. 2 into 10. So answer is the percentage decrease is 20%. Coming to next question. A student marks decreased from 90 to 72. Find the percentage decrease. 90 నుంచి 72కి తగ్గింది. What is the difference? 10 minus 2, 8. 18 అనేది తగ్గింది. సో ఎంత పర్సంటేజ్ అనేది చెప్తున్నాడు. 100% అంటే 90, 10% అంటే 9, 1% అంటే 0.9. ఇక్కడ మనకి ఎంత ఉంది డిఫరెన్స్? 18. 18 అంటే 10% ఎంత? 9. సో ఇంటూ చేస్తే అయిపోతుంది కదా, 9 to 18, 10 into 2, 20. సో ఆన్సర్ ఈస్ 20%. దీస్ ఆర్ ద షార్ట్ ట్రిక్స్ కామన్లీ యూజ్డ్ ఇన్ ద పర్సంటేజ్. సో ఈ పర్సంటేజ్ ట్రిక్స్ కనుక మనం నేర్చుకుంటా ఉంటే ఆటోమేటికల్గా ఎటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ అడిగినా కానీ ఈజీగా ఆన్సర్ చేయగలం 10 seconds కన్నా తక్కువ లోపే. కాబట్టి ఇలాంటి ట్రిక్స్ మళ్ళీ మీకు కావాలి అనుకుంటా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మోర్ వీడియోస్ అనేది వస్తూ ఉంటే వాటిని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.